ఈరోజు ఎంటార్ టెక్నాలజీ 11% పడింది కదా. దీనికి రీజన్ ఏంటంటే ఎంటార్ వాళ్ళకి మెజారిటీ ఆర్డర్స్ యూఎస్ కంపెనీ అయిన బ్లూమ్ ఎనర్జీ దగ్గర నుండి వస్తాయన్నమాట. ఆల్మోస్ట్ 60% ఆఫ్ ద రెవెన్యూస్ వీళ్ళకి బ్లూమ్ ఎనర్జీ నుండి వస్తాయి. క్రూజ్ ఎనర్జీ అనే కంపెనీ వాళ్ళ 1.8 గిగావాట్ డేటా సెంటర్ ప్రాజెక్ట్ని అయితే ఆపేయడం జరిగింది. వీళ్ళు బ్లూమ్ ఎనర్జీ వాళ్ళ క్లయింట్ అనమాట. ఇప్పుడు ఈ బ్లూమ్ ఎనర్జీ వాళ్ళు వాళ్ళ డేటా సెంటర్ ప్రాజెక్ట్ని ఆపేయడం వల్ల వీళ్ళకి వచ్చే ఆర్డర్స్ తగ్గుతాయి కదా. దీని ఎఫెక్ట్ ఎంటార్ టెక్నాలజీ మీద కూడా ఉంటుంది అనమాట. ఈ కారణంతోనే ఈరోజు ఎంటార్ టెక్నాలజీ 11% అయితే పడింది. ఎంటార్ టెక్నాలజీ మాత్రమే కాదు, బ్లూమ్ ఎనర్జీ కూడా 10% అయితే పడింది ఈ న్యూస్ రావడంతో. ఈరోజు నిఫ్టీ ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ హాఫ్లో గ్యాప్ డౌన్ స్టార్ట్ అయితే అయింది. దాని తర్వాత 250 పాయింట్స్ అయితే ర్యాలీ అయింది. సెకండ్ హాఫ్లో 23,300 నుండి 200 పాయింట్స్ అయితే డిక్లైన్ అవ్వడం జరిగింది. టోటల్గా చూస్తే ఈరోజు 40 పాయింట్స్ డౌన్ అయింది. ఈరోజు ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ డేటా విషయానికి వస్తే ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంది. బట్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి కొంచెం తగ్గినట్లు అనిపిస్తుంది. అంతకుముందు అయితే కొంచెం ఎక్కువగా సెల్ చేసేవారు. బట్ నిన్న అండ్ ఈరోజు అరౌండ్ 2,000 కోట్స్ అని సెల్ చేశారు. డిఐఎస్ విషయానికి వస్తే ఈరోజు 4,225 కోట్లు అయితే బై చేశారు. అండ్ రూపీ ఈ మధ్య కొంచెం స్ట్రెంగ్తన్ అయినట్లు కనిపిస్తుంది కదా. బట్ ఈ రోజు అయితే 0.5% అయితే వీక్ అయింది. డాలర్తో కంపేర్ చేస్తే ఈరోజు 50 పైస్ అయితే వీక్ అయింది. ఓవరాల్గా 95.76 దగ్గర అయితే ఉంది డాలర్తో కంపేర్ చేస్తే. ఇక యూఎస్ అండ్ ఇరాన్ వార్ విషయానికి వస్తే రెండు కంట్రీస్ ఒకరి మీద అయితే ఇంకొకరు అటాక్ చేసుకుంటూనే ఉన్నారు. నిన్న మనకు తెలిసిందే కదా, ఇరాన్ వాళ్ళు అయితే యూఎస్ యొక్క హెలికాప్టర్ మీద అటాక్ చేయడం జరిగింది. తర్వాత యూఎస్ వాళ్ళు ఇరాన్ మీద స్ట్రైక్ చేసినారు. యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. దీంట్లో ఇరాన్కి అయితే గట్టి వార్నింగ్ ఇస్తున్నాడు. ఈ పోస్ట్లో ఈయన ఏం చెప్తున్నాడంటే, ఈరోజు నైట్ యూఎస్ ఇరాన్ పైన అయితే చాలా గట్టిగా దాడి చేయబోతుందని అయితే చెప్తున్నాడు. ఇరాన్కి సంబంధించిన నేవీ, ఎయిర్ ఫోర్స్, రేడార్ అలాంటివన్నీ ఇప్పటికే నాశనం అయ్యాయి అని ఈ పోస్ట్లో ఆయన చెప్తున్నాడు. అండ్ కమింగ్ డేస్లో ఇరాన్కి సంబంధించిన ఖార్గ్ ఐలాండ్ ఉంది కదా, ఇది ఇరాన్కి సంబంధించిన మేజర్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ హబ్ అనమాట. దీన్ని యూఎస్ కంట్రోల్లోకి అయితే తీసుకుంటుందని చెప్తున్నాడు. గతంలో వెనిజులాలో యూఎస్ ఎలాగైతే చేసిందో ఇప్పుడు ఇరాన్లో కూడా అలాగే చేసి అక్కడున్న ఆయిల్ అండ్ గ్యాస్ మార్కెట్ని అమెరికా తన చేతుల్లోకి అయితే తీసుకుంటుందని ఈ పోస్ట్లో అయితే ఆయన చెప్తున్నాడు. ఈ పోస్ట్ చేసిన తర్వాత క్రూడ్ ఆయిల్ అయితే పెరగడం జరిగింది.